హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. శ్రీ వీరభద్రాయ నమ. వీరాంజనేయ స్వామినే నమ. ఈరోజు రామాయణం బాలకాండలోని కొన్ని శ్లోకాలు మనం సవివరంగా తెలుసుకుందాం. అవి ఏంటి అంటే మొదటి శ్లోకం నుంచి కూడా ప్రారంభించుకుందాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. దీని గురించి చూద్దాం. ఓం అన్నది మొదలెట్టేటప్పుడు ఏ మంత్రానికైనా దేనికైనా అది సాంప్రదాయం, అంతేకాదు మనకి ఒక విధమైన శక్తిని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా ఓంకారంతో నిండి ఉంది. ఈ విశ్వమే దైవస్వరూపం. దేవుడు అనేవాడు ప్రత్యేకించి అవయవాలతోటి శరీరంతో ఉన్నవాడు కాదు. మరి ఎందుకు అందరూ దేవుడు ఈ విధంగా అవయవాలతో ఉండేటట్టుగా ఉంటాడు? ఆ విగ్రహాలు ఆ విధంగానే ఉంటాయి కదా, వాటినే మనం ఉపాసిస్తాం కదా అనుకుంటే, మహర్షులు మనలాంటి చాలా తెలివి దేవుడంటే ఏంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక విగ్రహాన్ని చూపించి, నీలాగే కాళ్ళు చేతులు అన్ని అవయవాలు అన్నీ ఉంటాయి, నువ్వే దేవుడువు అనే అర్థం వచ్చే విధంగా మనకి దైవత్వం గురించి చక్కగా అర్థమయ్యేటట్టు చేసిన ఏర్పాటు ఇది. ఆ విధంగా నెమ్మదిగా తనే దైవము అనే స్థితికి చేరుకుంటాడని వారి యొక్క భావన. మనలో కొంతమంది దేవుడు లేడు, దేవుడు డు అంటే పుల్లింగం, దేవుడు మగవాడా లేదా స్త్రీయా, దేవుడికి ఏదైనా లింగం ఉందా, ఉంటే అది ఎవరైనా చూపించగలరా? ఆ పురుషుడా స్త్రీయా అనేటువంటిది అంటే మనకి అలా చెప్పగలరా? ఈశ్వరుణ్ణే అర్ధనారీశ్వరుడు అంటారు. అర్ధ నారి ఈశ్వరుడు. సగం నారి అంటే స్త్రీ, ఈశ్వరుడు అంటే పుల్లింగానికి సంబంధించి. ఈశ్వరుడే సగం స్త్రీ సగం రూపంలో ఉన్నటువంటి విధంగా చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, అసలు దేవుడికి స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, అంతా మనం జాగ్రత్తగా కల్పించుకుంటున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పడమే. కానీ మనం వేరే రకంగా అర్థం చేసుకుంటాం. కొంతమంది నాస్తికులు కూడా ఏం చేస్తారంటే, దేవుడు లేడు అంటారు. దేవుడు అని ఇందాకనే చెప్పాను, దేవుడు పురుషుడు కాదు కదా, నిజంగా లేడు దేవుడు. కానీ ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం ఏంటయ్యా అంటే, అది అవాంగ్ మానస గోచరం, అనగా వాక్కుతోటి ఇలా ఉంటుంది అని చెప్పడం కానీ, మనసుతోటి ఊహించడానికి కానీ, కళ్ళతోటి చూడడానికి కానీ, గోచరం అంటే చూడడానికి వీలు లేనటువంటి పదార్థమే దైవం. ఇది విశ్వమంతా వ్యాపించి ఉంది. విశ్వం కాదు, ఈ అండపిండ బ్రహ్మాండాలంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిదే దైవం. అందుకే
విశ్వం విష్ణు వషట్కార అనే శ్లోకంతో ముందు మొదలైంది. విశ్వం విష్ణు, విష్ణువు అంటే వ్యాపకుడు అనే అర్థం. ఈ విశ్వమే విష్ణు స్వరూపం. సర్వం వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వాన్నే, ఆ పదార్థాన్నే దేవుడు అంటారు. మరి దాని కాళ్ళు చేతులు లేవు కదా. అసలు ఈ పదార్థం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే అసలు ఆ కళ్ళతోటి చూడడానికి వీలు లేని, మనసుతోటి ఊహించడానికి వీలు లేని, మరి ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనటువంటి అవాంగ్ మానస గోచరం. వాక్ మానస గోచరం. వాక్ అంటే మాటతో చెప్పలేనటువంటి, ఆ అనేటువంటిది వీటికి చెప్పలేదు అనే వ్యతిరేక వాచకం అది. వాక్, వాక్కుతోటి ఆ చెప్పలేనటువంటిది అవాంగ్, అమానసం, మనస్సుతో ఇలా ఉంటుంది అని ఊహించలేనటువంటిది. అలాగే అగోచరం, కంటికి కనపడదు. మరి ఇదేంటండి, ఏమీ లేని, కంటికి కనపడదు, మాటలతో చెప్పడానికి వీలు లేదు, మనసుతో ఊహించడానికి వీలు లేనిది, అలాంటి ఏది ఉంటుంది? ఏమీ లేదు కదా. ఏమీ లేదన్నప్పుడు అది ఉంది అని అనుకోవడం ఏంటి? ఉంది. ఎలాగంటే మనం ఎక్స్రే ఫోటో తీస్తారు. ఆ ఎక్స్రే, ఆ కిరణాలని అవి ఏంటో తెలియవు ఆ కిరణాలు, అందుకే వాటిని ఎక్స్రే పేరు పెట్టారు. అవి ఏమన్నా చూడగలవా? ఆ కిరణాలు ఎలా ఉంటాయో చెప్పగలరా? అవి నలుప, ఎరుప, ఏ రంగులో ఉంటాయి? రంగు గుణం ఏమి కూడా లేనటువంటివి అవి. ఎందుకంటే మనకు కనిపించవు, కానీ ఉన్నాయి. ఎందుకంటే రుజువు అదే. ఆ విధంగా రుజువు చేస్తున్నారు. అది ఎలా యక్ష కిరణాలని ఒక ఈ గామా కిరణాలు ఇవి అంటారు సైన్స్ పరంగా, ఆ కిరణాలతోటి ఈ ఫోటో తీస్తున్నారు. ఈ విధంగా ఇది ఉంది అని నిర్ధారణకు వచ్చారు. అలాగే మన మనస్సుతోటి ఊహించడానికి కూడా వీలు లేని పదార్థాన్ని ఆత్మ పరిశీలన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదంతా వ్యాపించి దేవుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ, ఇప్పుడు నా 2 చేతుల మధ్యలో ఆ గుప్పెట్లో కొంత ఖాళీ ఉంది. ఈ ఖాళీ, ఇది వేరు, బయట ఉన్నటువంటి ఖాళీ వేరు. శూన్యం. ఖాళీ అంటే శూన్యం అని అర్థం. ఆ శూన్యం, ఇక్కడున్న శూన్యం, ఇది వేరు. అయితే ఈ చేతులు ఇలా తీసేసేటప్పుడు ఈ శూన్యం దేంట్లో కలుస్తోంది? బహిశూన్యంలో కలుస్తోంది. అలాగే ఒక బిందె, ఒక కుండ తీసుకుంటాం. ఆ కుండలో ఖాళీ ఉంటుంది. మరి బయట ఉన్నటువంటి ఖాళీ, ఇది వేరు అది వేరా? కాదు. ఆ ఖాళీలోనే మనం ఈ లోపల ఉన్నటువంటి ఖాళీని చూడగలుగుతున్నాం. అలాగే ఒక బ్రహ్మ పదార్థం, దైవత్వము అనేటువంటి ఒక పదార్థం మనకి తెలియనటువంటి, అది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే యోగాభ్యాసం ద్వారా, దృష్టిని పెట్టడం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఎంతో మంది మహర్షులు తపస్సులు చేసి చేసి ఆ దైవత్వాన్ని వాళ్ళు చూడగలిగారు. ఆ దేవుడే, అందరిలోనూ దైవత్వం ఉంది, అదే పదార్థం అందరిలో వ్యాపించి ఉంది, ఆ పదార్థం వేరు, నువ్వు వేరు కాదు అని శంకరాచార్యులు వారి అద్వైత సిద్ధాంతం కూడా అదే. ఇది దైవత్వాన్ని గురించి చెప్పబడింది. మరి రాముడు కృష్ణుడు ఏంటండి అంటే, ఆ దైవత్వమే తన అంశని సృష్టించుకుంటుంది. అందుకే గీతలో కూడా, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, ఎప్పుడైతే ధర్మం గతి తప్పి ప్రవర్తిస్తుందో, ఆయా సందర్భాలలో శృతి మించినప్పుడు నేను నన్ను నేనుగా సృష్టించుకుంటాను, ఆ ధర్మాన్ని నిలబెడతాను అని భగవద్గీతలో
చెప్పబడి ఉంది కదా. అందుకే యుగానికి ఒక్కొక్క పురుషుడు, యుగ పురుషుడు జన్మిస్తూ ఉంటారు. వారి వల్ల ఆ యుగం అంతా కూడా శోభిస్తుందన్నమాట. కృతయుగంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. సత్య హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతీతి చెంది యుగ పురుషులుగా మారారు. కృతయుగంలో వారైతే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో కృష్ణుడు, ఈ కలియుగం వచ్చేటప్పటికి అలాంటి వారు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ మనం అజ్ఞానం వల్ల మనం తెలుసుకోలేము. కానీ ఈ ధర్మం గతి తప్పిపోయింది. ఇంకా మనం ఈ చ్యుతి చివరన ఉన్నాం. ఆ గట్టు చివరికి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నాం. కలియుగం అంతమవుతుంది, కానీ ఇప్పుడు కాదు. దీని ప్రమాణం ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. అందులో మనం మొదటి పాదంలో ఉన్నాం. అంటే 4 పాదాలు చేసినట్లయితే 4 లక్షల్ని 1 లక్ష చిల్లర వస్తుంది. ఆ 1 లక్ష కూడా అవలేదు, 5,000 అయింది. కృతయుగం మొదలై. కృతయుగం ఎప్పుడు మొదలైంది అంటే శ్రీకృష్ణుడు నిర్యాణానంతరం. అంటే ద్వాపరంలో శ్రీకృష్ణుడు, మన చాలా మందికి తెలుసు శ్రీకృష్ణుని యొక్క నిర్యాణం. ఆ వాలి సుగ్రీవులు, వాలి బాణం వేస్తే అది గుచ్చుకుని శ్రీకృష్ణుడు మృతి చెందుతాడు అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుందిలే అన్నట్టుగా ఆనాడు చెప్పాడు. అప్పటి నుండి శ్రీకృష్ణుడు తరువాత కలియుగం ప్రారంభమైంది. ఆ కలియుగం 5,120 సంవత్సరాలు దాటింది. అంటే మొదటి పాదం అసలు ఇదిగో అందులో 10వ వంతు కూడా అవ్వలేదన్న. 1 లక్ష సంవత్సరాల్లో 5,000, 20వ వంతు. ఈ యుగధర్మం ప్రకారం కలి వినాశనానికి కలిపురుషుడు విజృంభించి ప్రజల యొక్క మనస్సుల్ని కకావికలం చేసేస్తున్నాడు. ఆ కలిపురుషుడి బారి నుండి ఎవరూ కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందరం కాదు, కొంతమంది మహానుభావులు స్థితప్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళని మనం ప్రస్తావించనక్కర్లేదు, తలుచుకోవడమే అంతే. అయితే ప్రతి యుగానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అసలు ఈ సృష్టి నడుస్తున్నదే ధర్మంతో. ఏంటి అంటే ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడాన్నే ధర్మం అంటారు, అందుకంటే ఏం లేదు. ఈ ధర్మం మళ్ళా 4 భాగాలుగా విభజింపబడింది. ఏంటి ధర్మం అంటే ఒక్కొక్క యుగ ధర్మం. కృతయుగ ధర్మం ఏంటయ్యా అంటే కృతయుగంలో ఆ 4 భాగాల్లో ఒక భాగం కృతయుగ ధర్మంతో పూర్తిగా సర్వశోభితమై జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి కొంత ధర్మచ్యుతి జరుగుతుంది అన్నమాట. అలా జరిగితే ఇంకా కృతయుగం ఏంటండి అంటే కాదు, కృతయుగంలో మళ్ళా భాగాలుగా ఈ ద్వాపర, త్రేతా, ద్వాపర, కలియుగాల లక్షణాలు రావాలి. అసలు సృష్టి క్రమమే అది. అందుకనే సత్యహరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా పక్కన విశ్వామిత్రుడి కారణమో నక్షత్రకుడి కారణంగానో ఆ ధర్మం చ్యుతి జరిగింది అక్కడ. ఇదే విధంగా ప్రతి యుగంలోనూ కూడా ఇప్పుడు కలియుగం అంటే 4 పాదాల అధర్మం ఈ 5,000 సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా ఇంచుమించు జరిగిపోయినట్టే లెక్క. ఇప్పుడు కొంతకాలానికి మరలా
కల్కి అవతారంలో భగవంతుడు వస్తాడు అని చెప్పి మన పురాణాల ప్రకారం మనం చూస్తున్నాం. వస్తాడు కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా ఆయన ఫలానా చోట నేను జన్మిస్తాను, మళ్ళా తెల్లని గుర్రం ఎక్కి ఈ అధర్మం తాండవించేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా 12 మూరల కత్తితోటి నేను వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను, నన్ను ఎవరు ఎదిరించేవారు ఉండరు అని చెప్పడం జరిగింది. అందుకని ఆ అధర్మం పూర్తిగా అంతరించిన తర్వాత మరలా కొంతకాలం కృతయుగ ధర్మంతో నేను రాజ్యపాలన చేస్తాను అని చెప్పి ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు మన కాలజ్ఞానంలో ఉంది. మీరు కూడా చూడొచ్చు. కాబట్టి ప్రతి యుగంలోనూ కూడా ఆ కృత త్రేత ద్వాపర కలి లక్షణాలు తప్పనిసరిగా ఆ ధర్మాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే కలిబాధను మనం ఎక్కువగా అనుభవించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే దైవమే శరణ్యం. ఆ దైవత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ముందు కొంత సాధన అవసరం. ఆ సాధన ఇచ్చేదే పురాణాలు పఠనాలు, పురాణ పఠనాలు, మంచి విషయాలు ఎవరైతే చెప్తున్నారో వాటిని వినడం. మనం ఆలోచన చేసుకోవాలి, ఇది మంచా, ఇది చెడ్డ, ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మనకి బాగుంటుంది అనేది ఆలోచించుకోవాలన్నమాట. నేను ప్రస్తుతం ఈ రామాయణం గురించి అందరూ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతోటి, నాకంటే ఎందరో మహానుభావులు వారందరికీ నమస్కారాలు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు కూడా. నేను కూడా ఏదో ఉడతా సాయంగా ఇది చెప్పడం జరుగుతుంది. వాల్మీకి రామాయణం, ఇందులో బాలకాండలో మొదటి సర్గలో మొదటి శ్లోకం మనం చెప్పుకుందాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఈ శ్లోకం ఒక మాట భావం సరే, అర్థాన్ని ఈ పదాలుగా చూద్దాం. ఓం అనేటువంటిది ఓంకారం, ప్రతి మంత్రానికి కూడా శ్లోకానికి ముందు చెప్పుకున్న తర్వాత అవి చెప్పుకోవాలి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం. తపస్సు, అధ్యాయం, స్వాధ్యాయం. తపస్సు చేయడం, స్వాధ్యాయం చేయడం అంటే అధ్యయనం చేయడం అనమాట. తను తెలుసుకున్నటువంటి విషయాల్ని మళ్ళా మననం చేసుకో. నిరతం ఎల్లప్పుడూ కూడా అని అర్థం. తపస్వి వాగ్విదాంవరం, నిరతం తపస్వి. మళ్ళీ ఇక్కడ ఇలా చెప్పుకో, ఎల్లప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటాడు ఆయన. నారాయణ 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 అనే పాడుతూనే ఉంటాడు, గానం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాగ్విదాంవరం, వాగ్విదాంవరం. వాక్ అంటే మాట, విధాం అంటే తెలుసుకోవడం. వాగ్విధాం అంటే అన్ని వాక్కుల యొక్క అర్థము, వాక్కులు, పదాలు అన్నీ తెలిసినటువంటి వాడు అని అర్థం. వాగ్విధాం మాట్లాడడంలో మంచి నేర్పరి అని అర్థం అనమాట. వరం అంటే శ్రేష్ఠుడు. వాగ్విధాం వరం అంటే మాటల్లో మంచి నిష్ణాతుడు అని, మాట్లాడడంలో. అలాంటి నారదుణ్ణి పరిపప్రచ్ఛ, ఆయన అంతకు ముందుగా చెప్పినటువంటి విషయాన్ని గురించి పరిపప్రచ్ఛ తిరిగి అడిగాడు. ఎవరయ్యా అంటే వాల్మీకి. ఎవరిని? నారదుడిని అడిగాడు. వాల్మీకిర్ముని పుంగవం. వాల్మీకి నారదం పరిపప్రచ్ఛ. వాల్మీకి నారదుడిని అడిగాడు. పరిపప్రచ్ఛ, పప్రచ్ఛ అంటే అడగడం అనమాట. అడుగుతూ ఉన్నట్టు చెప్పడం.
మునిపొంగవుడు. ఎవరయ్యా అడిగారు? అడిగిన వారు ఎవరయ్యా అంటే మునిపొంగవుడు. ఎవరు ఆయన పేరు అంటే వాల్మీకి. ఇప్పుడు చూడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపొంగవం. ఈ శ్లోకానికి చక్కగా అర్థం మనకి తెలిసింది కదా.